ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక దుర్ఘటన, అది ప్రత్యేకంగా గోదావరి పుష్కరాల సమయంలో 30 మంది ప్రాణాలు కోల్పోయి ఈ రోజుకి సంవత్సరం కావస్తా ఉంది. గోదావరి పుష్కరాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రచార ఆర్భాటాలు చేసిన ప్రభుత్వానికి వాళ్ళు చేసిన ఏర్పాట్లకి దర్పణం పట్టే విధంగా ఆ రోజు ఈ దుర్ఘటన జరుగుతున్నది ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే ఆ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వివిఐపీస్కి కేటాయించిన ఘాట్లో కాకుండా వేరే ఘాట్లో పుష్కరం అనేది ముహూర్తం ప్రకారం, సమయం ప్రకారం దానికి అదే ప్రారంభం అయిపోతుంది. ఫలానా ముహూర్తానికి పుష్కరం, గోదావరి పుష్కరాలు ప్రారంభమని చెప్పేసి. కానీ ముఖ్యమంత్రి గారు పుష్కరాలను కూడా నేనే ప్రారంభించాలి, నేనే మొట్టమొదటి స్నానం చేయాలనే ఒక ఆలోచన మూలంగా అక్కడ ఆలస్యం అవటం, స్టాంపేడ్ జరుగుతాం, అన్ని దిక్కుల నుంచి ఒకటేసారి భక్తులు పోటెత్తి రావటం కారణం అని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద వేసిన కమిషను కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారిని ఆయన ఎంక్వైరీ చేయడం కానీ లేకపోతే ఆయన అభిప్రాయాలు తెలుసుకుంటానికి కమిషన్ ప్రయత్నం చేసినట్టయితే ఎక్కడ కనపడతలా. మరి ఆ రిపోర్టు ఏ విధంగా వస్తుందో ప్రజలందరూ కూడా ఊహించవచ్చు. వాస్తవాల్ని ప్రతిబింబించే విధంగా వస్తుందా, అసలు రిపోర్ట్ వస్తుందా రాదా అనేది కూడా తెలియపోవటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో కనీసం ఏం జరిగింది అని తెలుసుకుంటానికి విచారణ కూడా చేయకపోవటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తా ఉన్నాం. ఆ రోజు పత్రికలన్నీ కూడా ఘోషించినాయి, ఇటువంటి దుర్ఘటనలనే కాకుండా ఏ విధంగా దోపిడీ చేసింది, 1650 కోట్లతో పుష్కరాలు పేరు మీద ఏ విధంగా దోపిడీ చేసింది, 100 కోట్లు ఏ విధంగా దోపిడీ చేసింది ఆ రోజు పత్రికలన్నీ కూడా ఘోషించినాయి. మళ్ళీ ఇప్పుడు కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల్లో 30 మంది దుర్ఘటనలో మరణిస్తే కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే 30 గుడుల్ని కూల్చేయటం జరిగింది ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం హిందూ సాంప్రదాయాలు, హిందూ మత విశ్వాసాల మీద గౌరవంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాయా, లేక ఈ పుష్కరాల కార్యక్రమాలని ఒక దోపిడీకి ఒక ఆయుధంగా మలుచుకుంటున్నాయా ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఈ పుష్కరాలంటే విశ్వాసంతో నదిలో స్నానం చేస్తారు. ఈరోజు ఒక అపోహ ఏముందంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో గోదావరి నీళ్ళని పుష్కరాల సందర్భంగా తీసుకొచ్చి కృష్ణానదిలో కలుపుతారు అనేది ఉంది. అది ఎంతవరకు వాస్తవం అది ప్రభుత్వం తెలియజేయాలి. కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా దీంట్లో కనబట్టలా. ఇటువంటి అపోహలున్న నేపథ్యంలో కృష్ణానదికి సంబంధించిన జలాశయాల్లో నీటి మట్టాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో ఆ రోజుకి వస్తాయేమో అనే పరిస్థితిని పక్కన పెడితే ప్రజల విశ్వాసాలని గౌరవించే విధంగా కనీసం ఈ ప్రభుత్వం కృష్ణా బోర్డు ఏదైతే ఉందో, నదీ జలాల బోర్డు, దానికి కనీసం మాకు పుష్కరాలకి నీటిని నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వదలండి అని చెప్పేసి కనీసం ప్రభుత్వం లేఖ రాయటం కానీ లేకపోతే వాళ్ళని సంప్రదించి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ చేసిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నిజంగా నీకు హిందూ సాంప్రదాయాల మీద లేదా ఈ పుష్కరాల మీద విశ్వాసంతో కనుక చేసినట్లయితే మీరు దేవుడి గుళ్ళని ధ్వంసం చేసేవాళ్ళు కాదు. మీకు విశ్వాసం ఉన్నట్లయితే ప్రజల్లో ఏదైతే అపోహ బలపడతా ఉందో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తారని దాన్ని పటాపంచలు చేసే విధంగా కృష్ణా జలాల బోర్డు ఏదైతే ఉందో
వాళ్ళని వాళ్ళని కనీసం రిక్వెస్ట్ చేయటం లేదా ఉత్తరం రాయటం, మాకు పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా కొంత నీటిని మీరు విడుదల చేయాల్సిందని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేయకపోవటం చాలా దురదృష్టం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రజల విశ్వాసాలని గౌరవించి తగు విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే దోపిడీ, గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాల పేరిట చేస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. ఇదంతా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దోపిడీ కోసమే ఒక ప్రత్యేక విధానాన్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఏమిటంటే పనులన్నింటినీ ఆలస్యం చేయటం, ఆలస్యం చేసిన తర్వాత ఆలస్యం అయిపోయింది, సమయం లేదు, ఎవరో ఒకరికి ఇచ్చేసేయాలని చెప్పేసి ఒక విధాన నిర్ణయం సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ఆఫీసే తీసుకోవటం. మీ అందరూ కూడా తెలుసు, కృష్ణా పుష్కరాలు అనగానే విజయవాడ మీకు గుర్తుకొస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కృష్ణా పుష్కరాలు అనగానే విజయవాడలో దుర్గా ఘాట్ అంటే కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దుర్గా ఘాట్ అనేది అత్యంత ప్రాధాన్యమైన నిర్మాణం, కట్టడం. అంటే అంత ప్రియారిటీ కట్టడాన్ని ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ప్రారంభించకపోవటానికి కారణం ఏమిటి? అర్జెన్సీ వర్క్స్ లేకపోతే నామినేషన్ మీద ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది? ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు అధికారులు ముందు ఆలోచించకపోవడం మూలంగా కానివ్వండి, లేకపోతే ఎక్కడ దూరంగా అన్ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒత్తిడి చేయడం మూలంగా కానివ్వండి, కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అనుకోకుండా. అటువంటి వాటిని నామినేషన్లు ఇస్తాం, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ దుర్గా ఘాట్ అనేది కనకదుర్గమ్మ గుడి పక్కనే దాదాపు 150 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన దుర్గా ఘాట్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇంకా నెల రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కావాలి కదా, అందుకే నామినేషన్ మీద ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వటం దోపిడీ కాక ఇంకేమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి అసలు ముందు ఆలోచనతో పనిచేస్తుందా లేకపోతే దోపిడీ ఆలోచనతో పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నా నేను. ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ జిల్లావాడు. ఇరిగేషన్ శాఖ మంత్రి దుర్గా ఘాట్కి కోతవేటు దూరంలో ఉంటాడు. రోజు సమీక్షలతో కాలం గడిపే విధానం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ. అసలు ఈ ఇరిగేషన్ శాఖ సాగునీటితో సాగు చేయాల్సింది, పంటలను సాగు చేయాల్సింది, వీళ్ళు అవినీతిని సాగు చేస్తున్నారేమో ఇరిగేషన్ శాఖ ద్వారా అర్థం కాకుండా ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకోకుండా, ముందస్తు పరిపాలనా శాంక్షన్స్ లేకోకుండా ఏ విధంగా 35 కోట్ల రూపాయలు పనులు ప్రారంభించి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి పంపించడానికి కారణం ఏమిటో ఈ ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందో, అసలు ఈ నిధుల్ని వాడటంలో, యూటిలైజ్ చేయటంలో ఎటువంటి విధానాలను అవలంబిస్తుంది, వీటిలో వీళ్ళందరూ కూడా ఎప్పుడు బలిపశువులు అవుతారు అని చెప్పేసి అధికారులందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. వాళ్ళు భయంతో ఏదన్నా రూల్స్ ప్రకారం వెళ్దామంటే ముఖ్యమంత్రి గారు కన్నెర చేస్తూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, దీనికి బడ్జెట్ రిలీజ్ చేయటం సాధ్యం కాదని చెప్పేసి అధికారులు తిరస్కరిస్తే ముఖ్యమంత్రి గారు కన్నెర చేస్తారు. కన్నెర చేయాల్సిన అవసరం ఏముందండి? మీకు అవకాశం ఉంటే క్యాబినెట్ని సమావేశపరుచుకుని దాంట్లో ఏదైనా వేరే విధానాలు ఉంటే చేయండి, లేకపోతే 35 కోట్ల పనులకి మాకు సంబంధం లేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా చేశారని చెప్పేసి ఆపాల్సింది పోయి దానికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కర్రపెత్తనం చేయటం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలు నిధులు కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు చేతి ఖర్చులకు ఒక 50 కోట్లు. ఇదంతా ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం నిధులు వాడక, ఒక పక్కనేమో నిధులు లేవు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు, మాది లోడ్ బడ్జెట్, కుర్చీ లేదు, ఫ్యాను లేదు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఏ అవకాశం వచ్చినప్పుడల్లా. కానీ ఇంకో పక్క
ఇటువంటి ఖర్చులు, చేతి ఖర్చుల కోసం ఇటీవల ఎవరో ఒక మిత్రుడు చెప్పారు, పట్టిసీమ ప్రాజెక్టు కోసం దాదాపు 75 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ మాత్రమే జీవోల ద్వారా ఖర్చు పెట్టారని చెప్పేసి, సుమారు 75 కోట్ల రూపాయలు. ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు చేతి ఖర్చులకి 50 కోట్లు అడుగుతా ఉంది. అంటే దేనికోసం అని కూడా చెప్పుకోకుండా ముందు 50 కోట్లు పెట్టుకుంటే ఏదో ఒక విధంగా దోచుకోవచ్చు అని చెప్పేసే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మత విశ్వాసాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేయండి. అంతేగాని ఈ పుష్కర కార్యక్రమాల పేరిట దోపిడీకి దీన్ని ఒక ఆయుధంగానో దీన్ని ఒక అవకాశంగానో మలుచుకోవద్దు. ఇప్పటికే చాలా దోపిడీ చేశారు ఈ పుష్కర పనుల్లో. ఇప్పటికైనా సరే దీని మీద విజిలెన్స్ కానివ్వండి, లేకపోతే సిబిసిఐడితో కానీ సిబిఐతో అసలు ఈ పన్నుల అలాట్మెంట్ దగ్గర నుంచి ఈ పనులకి నిధులు విడుదల చేయటం వరకు కూడా ఈ నామినేషన్స్ పద్ధతిలో ఇరిగేషను, ఆర్ఎండ్బి అధికారులు లేకపోతే ఆ మంత్రుల ప్రమేయం నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ ప్రమేయం వరకు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంతవరకు ఈ నిధులు గోల్మాల్ అయిపోయినాయో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ అర్చక సమావేశ ప్రెస్ మీట్ కూడా స్పష్టం చేసింది, తెలంగాణలో మాత్రమే కృష్ణా పాపం యువతకి ఉంది, అక్కడ నదుల అనుసంధానంతో కృష్ణా పుష్కరాలు ఉండకపోవచ్చు. మేము మత విశ్వాసాలతో దాని గందరగోళం సృష్టించదలుచుకోలేదు. కృష్ణా పుష్కరాలు అంటే అందరం అర్థం చేసుకునేది ఏంటంటే కృష్ణా నదిలో నీటితోనే స్నానం చేయాలనేది అందరికీ అర్థమైన విషయం. కాబట్టి ప్రజల్లో ఇటువంటి అపోహలు వెళ్తున్నప్పుడు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. పక్క రాష్ట్రంతోనో లేకపోతే కృష్ణా నది సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు, వాళ్ళని రిక్వెస్ట్ చేసో ఆ పుష్కర కాలంలో కంటిన్యూగా కృష్ణా నది నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క విశ్వాసం లేనితనం దీంట్లో కనబడతా ఉంది. ప్రజల్లో ఇటువంటి అపోహలు ఉన్నప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది కృష్ణా నదీ జలాల బోర్డుతోనో లేకపోతే ఏదైతే అథారిటీ ఉందో అథారిటీ నుంచి నీళ్లు విడుదల చేయించుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం కనబడతలేదు.